అధికార పార్టీ ఎంపీ అయితే ఒకలాంటి ట్రీట్మెంట్, విపక్ష ఎంపీ అయితే మరో రకం ట్రీట్మెంట్. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఈ పక్షపాతం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్లో గొడవ చేశారని మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిన టీడీపీ ప్రభుత్వం విజయవాడ ఎయిర్పోర్టులో రభస సృష్టించిన జేసీపై మాత్రం కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. మరోసారి బట్టబయలైన చంద్రబాబు సర్కారు ద్వంద్వ నీతి. విజయవాడ ఎయిర్పోర్ట్లో జేసీ దివాకర్ రెడ్డి రభస. ఎయిర్ ఇండియా కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం చేసిన జేసీ. విమానాన్ని తన కోసం ఆలస్యంగా నడపాలని డిమాండ్ చేసిన జేసీ. జేసీ రభస చేసిన సమయంలో ఎయిర్పోర్ట్లోనే సీఎం. జేసీపై ఫిర్యాదు చెయ్యని ఎయిర్ ఇండియా అధికారులు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో పోలీసుల అత్యుత్సాహం. ఎయిర్పోర్ట్లో జరగని గొడవపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు. మిథున్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు. అధికార పార్టీ నాయకులైతే ఒకలా, విపక్షం వారైతే మరోలా వ్యవహరించాలని చంద్రబాబు సర్కారు నీతి విజయవాడ ఎయిర్పోర్టు సాక్షిగా మరోసారి బట్టబయలైంది. శుక్రవారం విజయవాడ ఎయిర్పోర్ట్లో టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సృష్టించిన రభస అంతా ఇంతా కాదు. నేను విమానం ఆపమంటే ఆపరా అంటూ ఎయిర్ ఇండియా సిబ్బందిపై చిందులు వేశారు. కంప్యూటర్ విసిరేయడంతో పాటు ఫర్నిచర్పై ప్రతాపం ప్రదర్శించారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని సాగనంపేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఎయిర్పోర్ట్లో నానా హంగామా సృష్టించిన జేసీని సముదాయించాలని విజయవాడ ఎంపీ కేశినేని నానికి చంద్రబాబే పురమాయించారట. ఎయిర్పోర్ట్లో ఇంత హంగామా సృష్టించిన జేసీ దివాకర్ రెడ్డిపై ఎటువంటి ఫిర్యాదు రాకపోవడం విచిత్రం. ఫిర్యాదు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు బహుశా అధికారులను బెదిరించి ఉంటారు. గత సంవత్సరం రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూడా ఓ గొడవ జరిగింది. ఆ రోజు అక్కడున్నది వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎయిర్పోర్ట్లో చిన్న గొడవ జరిగితే దానిపై అధికార టీడీపీ నానా హంగామా చేసి మిథున్ రెడ్డిని అరెస్టు చేయించి జైలుకు కూడా పంపించింది. ఎంపీ కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయించారు మన పచ్చ పార్టీ నాయకులు. మిథున్పై ఏకంగా 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటున్న జనం అధికార పార్టీ పక్షపాత ధోరణి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.